గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ల అంశాలను కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా నిన్న వరంగల్లోని ఒక విజేత సభ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1,00,000 మంది మహిళతో సభ ఏర్పాటు చేసి ఈ సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వివరిస్తూ మరొకసారి కేసీఆర్ పైన ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వను తెలంగాణలో. నేను చెప్పాను కదా ఎన్నికల ముందు కేసీఆర్ను ఓడిస్తానని చెప్పాను, కేసీఆర్ను ఓడించాను. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పాను, ఆ రకంగానే తీసుకొచ్చాను. సో ఇంకా నెక్స్ట్ కేసీఆర్ అనే పేరు అనేది రాష్ట్రంలో వినపడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆ స్థాయిలో కేసీఆర్ అనే పేరు, ఆ మొలక అనేది తెలంగాణలో ఎత్తనివ్వను తెలంగాణ గడ్డ మీద అని చెప్పేసి ఎందుకు ఆ స్థాయిలో కేసీఆర్ పైన ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది? అసెంబ్లీకి మాట్లాడుకుందాం, తేల్చుకుందాం మీ కుట్రలను కుతంత్రాలు. అధికారంలో ఉంటేనేమో దోచుకోవడం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో దాచుకోవడమా? అది కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి. 3 సార్లు అధికారం రాకున్నా కూడా ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నారు అనేది నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. దానితో పాటు అట్ ద సేమ్ టైము ఇటు బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు. కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హతనే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మోడీకి ఊడిగం చేశావు, మీరు సికింద్రాబాద్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, కానీ మీరు మోడీకి ఊడిగం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్నా కాస్త ప్రక్షాళన అవుతుంది, మోక్షం కలుగుతుంది. ఈ రకమైన కామెంట్స్ చేయాల్సి పరిస్థితి ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారికి? ఎందుకు ఆ స్థాయిలో ఇద్దరు నేతలపైన విమర్శలు చేస్తున్నారు? నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు. ఎందుకని పదే ఆ వర్డ్స్ కూడా యూజ్ చేశాడు. మీ కుట్రలు అన్నీ తెలుసు, నాకు ఏం చేస్తున్నామని తెలుసు, మా కార్యకర్తలు ఊరుకోరు, ఈ రకమైన కామెంట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే నిన్న పెట్టుకున్న సభ విజయోత్సవ సభ. అంటే ఈ అనుకున్న ఈ సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ రకంగా నెరవేర్చాం ఏంటి, రాష్ట్రంలో అప్పుల పాలు ఉన్నప్పుడు కూడా ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేశామనేది చెప్పాల్సింది పోయి అవి చెప్తూ మరి ఈ రకంగా కేసీఆర్ పైన ఎందుకు ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి అనే అంశానికి మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వేణుగోపాలాచారి గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవీంద్రరావు గారు, నిన్న వింటారు, మీ జిల్లాకు వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఏ స్థాయిలో కేసీఆర్ పైన విమర్శలు చేశారు ఏంటి అనేది అసలు ఎలా చూస్తున్నారు ముఖ్యమంత్రి మాటల్ని? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలు వేణుగోపాలాచారి గారికి, వెంకరెడ్డి గారికి నమస్కారాలు. అయితే ఇక్కడ నిన్న జరిగిన సభ ప్రభుత్వ సభ. అది ఆ ప్రభుత్వ పరంగానే బస్సులు అరేంజ్ చేశారు, ప్రభుత్వ ఖర్చుతోటే వేదికను అరేంజ్ చేశారు. ఆ తర్వాత అధికారికంగా పనిచేసే అంగన్వాడీలు కానీ, రకరకాల డ్వాక్రా గ్రూపులు కానీ, అనేక రకాల మహిళా సంఘాలు అధికారికంగా తీసుకెళ్లారు. వేదిక పైన సిఎస్ గారు కూడా కూర్చున్నారు. ఏమైనా ఉంటే ఆయన చేసింది చెప్పుకోవాలి, ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలేంటి, చేసిన పనులేంటి అని చెప్పుకోవాలి, ఆ వేదికను ఉపయోగించుకోవాలి. ఆయన దురదృష్టం ఏంటంటే కేసీఆర్ నేను ఏమన్నా ఓడతాడన్నా, ఎంపీ ఎన్నికలలో ఏమన్నా 0 వస్తా అనుకున్నా, అరే ఈ పనికి మాలే మాటలు ఎందుకే? నువ్వు 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అంశాలతోటి నువ్వు మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో ఏ మాట అయితే చెప్పి మేము అధికారంలోకి వచ్చామో ఎన్ని అమలు పరిచాం, 100 రోజుల్లో అమలు పరుస్తామన్న మా 6 గ్యారెంటీలు అమలు పరిచామా లేదా? ఈ సంవత్సర కాలంలో నీవు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు పరిచాం, ఎన్ని ప్రజల వద్దకు చేర్చాం, ప్రజాభిమానాన్ని ఎన్ని చురగొన్నాం అనేది మాట్లాడాల్సిన మాటలు వదిలేసి పనికి మాలిన మాట, ఏ సభ ఏంది, వేదిక ఏంది, వేదిక మీద ఎవరున్నారు, సందర్భం ఏంటని ఉచ్చనీచాలు మరిచి అత్యంత నీచంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. మా కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి అనేది స్పష్టం. మొన్న November 14th ఎల్బీ స్టేడియంలో విద్యార్థుల పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడితే కేసీఆర్ కుటుంబం చెప్పామే.
ఆ తర్వాత సెక్రటరియట్ ముందు ఆ రాజీవ్ గాంధీ జయంతి రోజు మాట్లాడితే పిల్లల్ని కూర్చోబెట్టుకొని గదే. అంటే ఏ సభ ఏ వేదిక అని ఉచ్చనీచాలు మర్చి మాట్లాడి నిత్యం కేసీఆర్ గారి గురించి తలుచుకున్నా అంటేనే నీ బేలతనం, నీ చేతగాంతనం, నీ చేవలేంతనం, నువ్వు అమలు పరిచిన 6 గ్యారెంటీలు, ప్రజలకు ఇచ్చిన మాటని నువ్వు మర్చిపోయినావు, నువ్వు చేతులు ఎత్తేసినావు, నువ్వు ప్రతి వేదికని కసిని విషయం కాదు. రవీంద్రరావు గారు ఒక పాయింట్ మాట్లాడదాం మనము. ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకున్నారు. 3 సార్లు ఓడిపోయినా కూడా ఈరోజు ఆయన ప్రజల్లో ఉన్నాడు. దాదాపు 150 రోజులు పాదయాత్ర చేశారు. ఈరోజు కేసీఆర్ అధికారంలో ఉంటేనేమో ప్రజల్లో ఉంటారు, అధికారం కోల్పోతే ఫామ్ హౌస్లో ఉంటారు అంటే ఏం చెప్తారు? మీరు వచ్చి విమర్శలు చేయొచ్చు కదా, అసెంబ్లీకి రావచ్చు కదా. ఆయన అదే అంటున్నాడు కదా, మీరు అసెంబ్లీకి రా, సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు అని చెప్తున్నారు కదా. ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారి మీద అంత ఉబ్బలాటం ఎందుకు? మా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా లేదా? కేసీఆర్ గారు వచ్చే సందర్భం వస్తుంది. రాజేష్ గారు ఉబ్బలాటం ఎందుకు? రంగప్రవేశం కేసీఆర్ గారిది అయితే ఏమైతుంది అనేది మీకు భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా రాసి పెట్టుంది. నేనేమో అనుమానపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు బొరిగల దాసుకోలే, ఫామ్ హౌస్ ఉండే ఆయన వ్యాప్ స్టైల్ ఫంక్షనింగ్ అనేది 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఇట్లనే అనేక మంది కేసీఆర్ ఏడమన్నావు, ఏడబైంది తెలంగాణ అమ్ముకున్నావా, తాకట్టు పెట్టినవా అని ఈ కాంగ్రెస్ నేతలు ఎంతమంది మాట్లాడలే, ఎంతమంది నాయకులు మాట్లాడలే. అవన్నీ కేసీఆర్ గారు చివరికి ఏ పద్ధతిలో ఆ రాష్ట్రాన్ని సాధించిందని అమాయకంగా మాట్లాడకు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని నువ్వు అంత అండర్ ఎస్టిమేట్ చేయకు. ఇప్పుడు ఈయన ఉవ్విల్లు ఏంటంటే, ఇక నీది ప్రజాక్షేత్రంలో నీ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బయటకు రాకుండానే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము అందరం ఏ రకంగా వహిస్తున్నాం, నేను ఎట్లా ముప్పెట నీ మీద దాడి అవుతుంది, ప్రజల్లో వచ్చే వ్యతిరేకతని ఎలా బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపిస్తుంది అనేది నీకు అర్థమైతుంది. సినిమా నీకు అర్థమైతుంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి మరి నడిపించడానికి వస్తారు సందర్భం, సమయం. నాకు అర్థం కాదండి రవీంద్రరావు గారు, నిన్న ముఖ్యమంత్రి గారు అదే అంటున్నారు. నాకు అర్థమవుతుంది నీ కుట్రలు మాకు అన్ని తెలుసు, నీ ఫామ్ హౌస్లో కూర్చొని ఏం కుట్రలు చేస్తున్నావు అని అన్ని అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో నిన్న మీరు అన్నట్లు నిన్న పెట్టిన సభనే వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి విజేత సభ పెట్టుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడారంటే ఖచ్చితంగా ఆయనకు ఏదో ఒక సమాచారం ఉండొచ్చు కదా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏం జరుగుతుంది, కేసీఆర్ ఏం కుట్రలు చేస్తున్నారు ఏంటి అనేది. ఎందుకంటే పదే ఆ వర్డ్ యూజ్ చేశారంటే దాని అర్థం ఉంటుంది కదా. ఇగో ఎంత వెరితనం అంటే, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటేనే కింద భయపడతాం, ఆయన బయటకు వస్తే సంగతి ఏందే ఒకటి. రెండోది ఏంటంటే, లోపల కూర్చొని కుట్రలు పందంటే నీ దగ్గర ప్రభుత్వం ఉంది, ఏజెన్సీ ఉంది. మొన్న లగచర్లది ఎంత అధ్వానం అండి. 8 నెలల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఆ కాంగ్రెస్ నేతల్ని నిర్బంధిస్తే లాఠీ చార్జ్ చేసి అది చాలా ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతంలోకి వితౌట్ సెక్యూరిటీ కలెక్టర్ పోతే దాడి జరిగితే నువ్వు అది ఏమైంది సిరిగి షాట్ అంటే నీకు ఎంత తడి తగులుతుంది అనేది అర్థమవుతుంది. అందుకే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే కుట్రంతరాలు అంటే ఎందుకంత భయం? ముఖ్యమంత్రి బాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు, ప్రజలకు ఇచ్చిన మాటలు ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరకొని ప్రజాక్షేత్రంలో ఉండు నువ్వు. అదే మేము ప్రజాక్షేత్రం లేకపోతే కేసీఆర్ రాకపోతే మాకే నష్టం కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉంటే ఆయనకు లాభమా నష్టమా? మాకు లాభమా నష్టమా? మా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పడుకుంటే నష్టం బీఆర్ఎస్ పార్టీ కాక రేవంత్ రెడ్డిగా. నీకెందుకంటే ఉవ్విల్లూరు, నీకెందుక నేను అంతగానో రెచ్చగొట్టి బయటికి తీసుకురావాలని ఇక అదే కాదండి, అదే చెప్తారు కాదు రవీంద్రరావు గారు. ఇక నువ్వు ఫామ్ హౌస్ లే పడుకో, ఇక మరొకటి కూడా అన్నారులే, నేను యూజ్ చేయను కానీ ఇక ఫామ్ హౌస్ లే పడుకో, మొలకెత్తనివ్వండి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్. డైవర్షన్ పాలిటిక్స్ రాజేష్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే ఆయన ఎప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడాలి, రెచ్చగొట్టి బయటికి తీసుకురావాలి. ఇట్లా ఏది హైడ్రా మీదనో, మూసీ మీదనో, లగచర్ల మీదనో ఇట్లాంటి విషయాల మీద రోజు టీవీలలో, పేపర్లలో నడవాలి. ఆయన 6 గ్యారెంటీల ముచ్చట ప్రజలు మర్చిపోవాలి, చర్చ అంతా రాజకీయం జరగాలి. కనుక దుర్మార్గమైన భాష, ముఖ్యమంత్రి మాట్లాడలేని చిల్లర భాష ఏ వేదికమైన మాట్లాడి ఈ తెలంగాణ పరువు ప్రతిష్టను ఆయన తీస్తున్నాడు. రాజకీయ పరంగా ఆయన చేసే దుర్మార్గం, ఆయన మాట్లాడే చిల్లర మాటలకే మీకు కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఒత్తిడి బయట ప్రజల్లో వచ్చే ఒత్తిడిని
తట్టుకోవడానికి బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద ఫోకస్ పెడుతుంది తప్ప మరొకటి కాదు. ఎస్ వెంకరెడ్డి గారు నమస్తే అండి. మీ అధ్యక్షులను కూడా ముఖ్యమంత్రి గారు వదలలేదు, అసలు తెలంగాణలో ఉండే అర్హత లేదంటున్నారు. ఇప్పుడు రాజేష్ గారు అందరికి గుడ్ మార్నింగ్. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఏమనుకుంటున్నాడు అంటే ఇంకా ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నట్టుగా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు కానివ్వండి, తీర్పులు కానివ్వండి ఆయన గుర్తించినట్టుగా లేదు. ఎందుకంటే బహుశా భారతదేశంలో ఇంత నీచంగా అసభ్యకరంగా మాట్లాడేటువంటి మరో ముఖ్యమంత్రి ఉంటాడని అనుకోవడం లేదు. కేసీఆర్ గారు చూపించినటువంటి భాషలో బాటలో ఆయన ఏం చేసినాడు కొద్దిగా మోడరేట్ చేసి అడ్వాన్స్ అయ్యి ఇవాళ మాట్లాడుతున్నారు. కాదండి వెంకరెడ్డి గారు, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిమ్మల్ని మాట్లాడలేదా? మీ బతుకేంది, మీరేంది, మీ బతుకు జడ అవి జడ అన్నది అప్పుడు గుర్తులేదా వర్డ్స్? నేను అదే అంటున్నా, ఆయన మాట్లాడిన దానికి అడ్వాన్స్ గా మోడరైజ్ చేసి దిగజారుడు భాషలో మోడరైజ్ చేసినాడు. నేను కాదట్లేదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే మొన్న మా స్టేట్ కమిటీ మీటింగ్ లో కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ గా మాట్లాడినట్టు కనపడుతున్నటువంటిది. గులాములు, గుజరాత్ గులాములు, మోదీకి గులాములు అనేటువంటి మాట ఏదైతే మాట్లాడడం జరిగినట్టుంటుందో ఆ రోజు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. గుజరాత్ లో గాంధీ పుట్టాడు, గుజరాత్ లో సర్దార్ పటేల్ పుట్టాడు, గుజరాత్ లో మోదీ పుట్టాడు, మేము ఎట్లాగో వాళ్ళకి బానిసలము. కానీ ఇటలీ వాళ్ళకి మేము బానిసలం కాదు. కల్తీ అంటే ఏంటి? మా కల్తీ గాంధీలకు మేము కాదు అంటే ఈ రకమైన భాష ఆయన మాట్లాడడం జరిగేటువంటిది. మేమేమంటున్నామంటే నీకు ఆ 5 సంవత్సరాల పాలన కోసం అధికారం ఇస్తే ప్రజలు మీకు జరిగినటువంటి మీకు 42 పేజీల మీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి 400 అంశాలకు పైగా ఉన్నటువంటి వాటి మీద మీరు చేసింది ఏంటని చెప్పుకోవాలి. నేటి సభలో ప్రధాన కార్యదర్శి ప్రారంభించినటువంటి ఆ మీటింగులో వెంకరెడ్డి గారు అంటే ఈ విషయం కూడా చెప్పారు కదా. అసలు నాకు కిషన్ రెడ్డి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది, కానీ ఆయన కూడా అక్కడ కేసీఆర్ తా అంటే తందానా అంటున్నారు. ఇద్దరు ఈ రకంగా ఉన్నారు అనే విధంగా కామెంట్స్ అండి. ఏమి సంబంధం అండి? ఇట్లాగే మాట్లాడారు. కవిత అరెస్ట్ అప్పుడు కూడా ఇదే మాట్లాడినారు. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, కవితను ఎందుకు అరెస్ట్ చేసినట్టే దర్యాప్తు సంస్థలు చేయాల్సిన కార్యక్రమాలు చేసినారు, అరెస్ట్ చేసినారు, అది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు మీ ట్యూన్ లో డాన్స్ చేయాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. మీ వల్ల ఘోరంగా ప్రజల్లో వైఫల్యాలు ఎండగట్టినటువంటి పరిస్థితి వల్ల కనపడుతున్నటువంటిది. బహుశా భారతదేశంలో 1 సంవత్సరం లోపల ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం ఇంత ఘోరంగా చెప్పినటువంటి దాంట్లో ఏమాత్రం ఒక్క మహిళల బస్సుకు సంబంధించి ఏది కూడా పూర్తిగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాని మీద చర్చ పెట్టు. ఏం చేసినావు చెప్పు. మహిళలకు కోటీశ్వరం చేస్తానని మాట్లాడుతున్నావు, సర్వ అబద్ధాలు మాట్లాడుతున్నావు. 2500 ఇవ్వలేదు, 4000 పెన్షన్ ఇవ్వలేదు, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి కరువు భత్యాలు ఇవ్వలేదు, టీచర్లు గగ్గోలు పడుతున్నారు. రాత్రి అనేక సందర్భాల వల్ల ఒక మీటింగ్ లో టీచర్లు కనపడుతున్నటువంటిది. అందరూ గొంతు ఇంతవరకు చేసుకుని ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా ఉన్నాం, దాన్ని ఊసన్నా ఎత్తిన వాళ్ళంటున్నాను. ఒక కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే సరిపోతుందా? నేనేమంటున్నానంటే ఉద్యమకారుడు కానిటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యమం గురించి మాట్లాడేటువంటి బలిదేవత అని మాట్లాడినట్టు సోనియా గాంధీని గతంలో, ఇవాళ సోనియా గాంధీని అందరూ కూడా పాద నమస్కారం చేసి కాళ్ళు కడిగి నెత్తి వేసుకోవాలని కిషన్ రెడ్డి గారు చెప్తున్నాడు. నీచమైనటువంటి భాష, అది మాకు అవసరం లేదు. ఒక విదేశీ వనిత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ రాజకీయ పార్టీ ఏదన్నా ఉండని కాక అది వేరే సంగతి. కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని గౌరవిస్తుంది, ఈ దేశం మట్టిని గౌరవిస్తుంది, ఈ దేశం అన్ని రాష్ట్రాలను గౌరవిస్తుంది. అది గుజరాత్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. అంత మాత్రం చేత ఆయన గతంలో మాట్లాడినటువంటి బహుశా తెలంగాణ ఉద్యమం 1969 జరిగినప్పుడు ఆయన నవంబర్ 8 నాడు పుట్టినాడు కాబట్టి ఆ ఉద్యమం గురించి చూడలేదు. ఈరోజు ఇందిరాగాంధీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఆత్మహత్యలకు కారణం ఎవరండి? ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ. ఆయన సందర్భం ఏంటంటే ఈరోజు కాదండి, సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలంటే అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా 4 కోట్ల ప్రజల కోసం ఈరోజు తెలంగాణ ఇచ్చారు కదా. సో అలాంటి తల్లి సోనియా గాంధీ ఉండొచ్చు. అందరు చనిపోయిన తర్వాత 1500 మంది ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత ఇచ్చినావు. ఎందుకు ఇవ్వలే? మీ అత్త, వాళ్ళ అత్త 1969లో 369 నేను ఉన్నాను, విద్యార్థి నాయకుడికి అప్పుడు ఉన్నాను, చనిపోయిన తర్వాత ఇచ్చినారు. దీనికి మొదలు క్షమాపణ చెప్పండి. మీరు బుక్ నేలకు రాయాలి కదా దీని మీద. ప్రజలు ఎందుకు చనిపోయినారు? 60 సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవ్వకుండా తప్పించుకోలేంటే ఒక పరిస్థితులు, అనివార్య పరిస్థితులు తెలంగాణ సమాజం ఉద్యమ రూపంలో వచ్చినటువంటి మాట మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇచ్చినాము అంటే ఇస్తే ఆ రాష్ట్రం ఉంటుందా పోతుందా అనేది ఏ రాష్ట్రంలో ఉందో మీరు ఆ రాష్ట్రం కూడా ఉందండి. 3 రాష్ట్రాలకు పరిమితమైన ఇవాళ ఎన్నికలు జరిగితే ఏమవుతుందో తెలుస్తుంది. మీరు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు, ఒక ఆ రాష్ట్రం మీద వచ్చేటట్టుగా మిగతాదంతా దేశంలో మీరంతా గెలిచినట్టుగా చెప్పుకోవడం కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి. రైతాంగం అసంతృప్తిగా ఉన్నారు,
ఉద్యోగస్తులు అసంతృప్తిగా ఉన్నారు, ఉద్యమకారులు అసంతృప్తిగా ఉన్నారు, కౌలుదారికి సంబంధించినటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలు అసంతృప్తి. వీటిని తప్పించుకోవడానికి వల్ల ఆయనకి సలహాలు వరిస్తారో మాకు తెలియదు, కానీ ఆయన ఎన్నుకుంటున్నటువంటి పద్ధతి, భాష అనేటువంటిది ఆ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని చేస్తుంది అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి వ్యక్తి కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన భాషన రాజేష్ గారిది ఏం మాట్లాడతాడండి? రండి కొట్లాడుకుందాం, తన్నుకుందాం, కొట్టుకుందాం అనేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడు చూడలేదండి ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటిది. కాబట్టి అది అధికారపూర్వకమైనటువంటి ఒక సమావేశంలో ఆ భాషను ఉపయోగించడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటిది. కాబట్టి మేము మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే మీరు చేయాల్సిన కార్యక్రమాలు చెప్పండి, 1 by 1 ఏం చేశారో చెప్పండి. ఇది ఎక్కడ చేయనిస్తున్నారు? ఆయన అదే అంటున్నారు కదా, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని. ఎవరు ఎత్తుకుంటారండి? అడ్డుకుంటే మూసీ గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డిపిఆర్ కనీసం కాదు, ఏ కార్యక్రమం చేపట్టినా ఏది కూడా దానికి మోకాలు అడ్డడం అంటే మీరు చేసినవి పనులు చేస్తున్నారు కదా. ఆయన అన్నది అదే, మీరు ఈ రకంగా వ్యతిరేక కార్యక్రమాలు మీరు చేస్తున్నవన్నీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు. ఒక్క బస్సుకు సంబంధించిన, మహిళలకు సంబంధించి, అది కూడా బస్సులు కొత్త బస్సులు తీసినారు. మీకు తెలుస్తుంది, రాజేష్ గారు నేను బస్సులు అప్పుడప్పుడు వెళ్తుంటారు. మళ్ళీ ఆ మహిళలకు పురుషులకు అందరికి టికెట్ ఇచ్చేటువంటి బస్సులు కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. పురుషులు ఏమో నిలబడిపోతున్నారు. అది తప్ప మీరు సంపూర్తిగా స్టాచ్యురేషన్ లో ఏ స్కీమ్ ని మీరు ఇంప్లిమెంట్ చేశారో చెప్పండి. 200 యూనిట్లు కరెంటుకు సంబంధించి ఎవరికి ఇచ్చినారో చెప్పండి. 4 ఇంట్లో అద్దెకుంటే 4 కుటుంబాలు ఉంటే ఆ కుటుంబంలో ఒకరికి ఇచ్చినారు. మీరు చెప్పింది ఏంటి అంటున్నా? మీరు ఇవాళ సంవత్సరం తర్వాత మాట్లాడేటట్టు దానికి మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే మీరు మీ మేనిఫెస్టోలో చెప్పింది ఏంటో దానికి కట్టుబడి ఉన్నారా అన్న? రైతు రుణమాఫీ కానీ వస్తాను. ఒక్కసారి మన వేణుగోపాల్చారి గారితో మాట్లాడిద్దాం. వేణుగోపాల్చారి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నట్లు ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడారు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లో ఏమైనా ఉన్నారా, లేక ముఖ్యమంత్రి వాస్తవాలు మాట్లాడినట్టు? రవీందర్కును, మా తక్కలపల్లి రవీందర్ గారికి, తర్వాత వెంకటరెడ్డి గారికి, మరి మీ అందరికి కూడా ప్రేక్షకులు నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే ఇది మొదటి నుండి కూడా ఓకే, నేను చెప్పను కానీ బీఆర్ఎస్ నేతల నుంచి అలవాటైంది. ఓకే, అది కంటిన్యూషన్ అవుతున్నది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు మాట్లాడినా కూడా కేసీఆర్ను, తర్వాత పార్టీ, ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మీద ఇటువంటి కార్యక్రమాలు చేసింది, ఎంత అనుదొక్కే ప్రయత్నాలు చేసింది, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత చివరికి రేవంత్ రెడ్డి గారి వివాహానికి కూడా రాకుండా అడ్డుపడ్డ విషయాలు అంటే ఫ్రస్ట్రేషన్ కాదు కానీ ఒక మానసికంగా ఎంత బాగా క్షోభ పెట్టారు. అదొకటి, ఆ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కనీసం బెడ్రూమ్ లో, భార్య భర్తలు ఉన్న బెడ్రూమ్ లో కూడా నాకు వాయిస్ రావని, వాయిస్ రావటం ఒకటి, తర్వాత ట్యాపింగ్ ద్వారా కొన్ని, అంటే ఇవన్నీ కూడా మేము ఉన్నడే ఒక బీఆర్ఎస్ ఉన్నాం కనుక దండ సంఘటనలు ఒక రావింది, మన తక్కలపల్లి రావిందో తెలుసు. ముఖ్యంగా ఈరోజు హామీల విషయంలో సంవత్సరమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆ రకంగా ఇబ్బందులు పెట్టారు కేసీఆర్ కాబట్టి ఈరోజు ఆయన ఆ రకంగా మాట్లాడారు. ఆటోమేటిక్, ఎందుకంటే ఇబ్బంది పెట్టారు మమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు సోనియా గాంధీ గురించి, సోనియా గాంధీ ఓకే, ఆమె అందరం పార్లమెంట్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుపోతే తెలంగాణ రాకపోతుంది. ఎందుకంటే బీజేపీ వెంకటరెడ్డి గారు అన్నారు ఒక 2 రాష్ట్రాలు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసి కూడా తెలంగాణ విషయం వచ్చేటప్పటికీ చాలా ఇబ్బందులు అయినాయి. మరి ఒకే ఇక్కడ రాష్ట్రంలో ఆందోళన చేయటము, ఆత్మహత్యలు చేసుకోవటము తెలంగాణ కొరకు అందరు తెలుసు. అప్పుడు అందరు కూడా ఆల్ పార్టీస్ కూడా తెలంగాణ కావాలని చెప్పి కోదండరామ్ గారు కానీ తర్వాత అందరు కూడా అన్న నాయకత్వంలో చేయడం విషయం మనకు తెలుసు. తెలిసిన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు అన్న తెలిసి కూడా ఒక సాహసోపేత నిర్ణయం సోనియా గాంధీ మాత్రం చేసేమాట రాష్ట్రము. దాంతోపాటు ఇక్కడ సుష్మా స్వరాజ్ కూడా రాజ్యసభలో, మన లోక్సభలో ఆమోదించింది. కనుక ఈరోజు తెలంగాణ రావడానికి ప్రధాన కారణము ఈరోజు సోనియా గాంధీ అన్న అంటే నిర్విధాంశం ఒకటి. 2, ఈరోజు హామీల విషయంలో ఇప్పటికి ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయల్లో ఇప్పటికీ దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మొత్తం టోటల్గా రుణమాఫీ పూర్తయిందని ఎవరు చెప్పలేదు. అమౌంట్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర సభలో కానీ ఇక్కడ కానీ ఏం చెప్తున్నాడు, 18,000 చిల్లర అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాము, ఇంకా కొన్ని చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ డిసెంబర్ చేస్తామని చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఎక్కడా కాలేదు.
ఈవెన్ మోడీ గారి ప్రభుత్వం కూడా గుజరాత్తో సహా భారతదేశంలో బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు కాలేదు. మొట్టమొదటి నిర్ణయాత్మకమైన చర్య అది. 2 లక్షల రూపాయల లోపల ఒకే 1,70,000 1,80,000 అయినాయి, ఇంకా 2 లక్షలు కావాలన్నమాట వాస్తవమే. అది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ వరకు పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల. వెనుకోవచ్చు ఒక విషయం చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకునే వాస్తవం అంటారా? అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నారు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం వరకు మేమేమో అడ్డుకోము చూస్తామని చెప్పారు. 1 మంత్ నుంచే మొదలు పెట్టారు కదా ప్రతిపక్ష పార్టీ పాత్ర. 1 మంత్ నుంచే మొదలు పెట్టేసి ఇప్పుడు దాన్ని పరాకాష్ట లవచర్ల ఇష్యూ. ఓకే, లవచర్లలో గిరిజనులను కొట్టడం తప్ప అన్నది కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ప్రభుత్వం సంబంధించిన అధికారి, ఒక నోడ్ల అధికారిని అంటే నీకు భూములు ఇవ్వద్దంటే ఇవ్వద్దని చెప్పండి. మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కదా, కేసీఆర్ మెంటాలిటీ అసలు ఎందుకు ఆయన బయటికి రావట్లేదు? ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షం ఎట్లుంటుంది, ప్రతిపక్షం ఉన్నప్పుడు రావాలి, ప్రజలతో కలవాలి, ప్రజలు ప్రభుత్వం చేసే పనులను మంచి ఉంటే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడు చెప్పాలి, అవి ఎందుకు రావట్లేదు ఆయన? ఏంటి కారణం ఏముండొచ్చు? అంటే మామూలుగా వారు ఏం చేస్తారంటే జనరల్గా కూడా మీరు అధికారం ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం కొన్ని కారణాలే సభలు పోతుండి, మీటింగ్లు అప్పుడు మాత్రం బాగా తిరుగుతుండే. కానీ జనరల్గా సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదు కదా. అధికారం ఉన్నప్పుడు కూడా తక్కువనే వస్తుండే. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్స్ తర్వాత కొద్దిగా ఫ్రాక్చర్ కావటము, ఇంజరీ కావటము, దానివల్ల రెస్ట్ తీసుకోవటం కొంచెమైంది. ఇప్పుడు ఆరోగ్యమైనప్పటికి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంకా టైం ఉన్నది కదా అన్న ఆలోచనతో ఉండవచ్చు. బహుశా సరైన సమయంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని చేస్తుంది ఎన్ని చేయాలి చూసి బహుశా వస్తుండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటుంది అంటే వారు వస్తే, ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిండు, వారు వస్తే కొన్ని సూచనలు ఇస్తారు. ఇప్పుడు హైడ్రాకామ్ పెట్టారు, మూసీ పునర్జీవనం పెట్టారు, అటువంటి కొన్ని కార్యక్రమం కులగల సర్వే పెట్టారు. దాని ఒక ప్రతిపక్ష పార్టీ నేత మాట్లాడటం వేరే, కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడటం వేరే. ఎందుకంటే కేసీఆర్ గారు మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఉద్యమంలో ప్రాణ పాత్ర వహించాడు, దాంట్లో నిర్విధాంశం. కనుక వారు వచ్చి అసెంబ్లీకి వచ్చేసి మామూలుగా లీకీలు ఇచ్చే బదులు బాగుండేది. ఒకటి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మంత్రులు కూడా అందరు ప్రభుత్వం కూడా ఇలా సలహాలు ఇవ్వండి అని ఓపెన్గా చెప్తున్నారు. సలహాలు ఇవ్వండి, మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మంచి సలహాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మంచి సలహాలు ఇంప్లిమెంట్ చేయకుండా ప్రతి దానికి కాళ్ళల్లో కట్టుబెట్టినట్టు చేయటం వల్లనే రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో తీవ్రంగా విమర్శించినట్టు తెలుస్తుంది. మరొకటి ఇస్తాను, మీకే ఇస్తాను. ఇంకా రవీంద్ర వరకు ఇంకో పాయింట్ అంటారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు, కుట్రలన్నీ నాకు తెలుసు, అన్నీ బయటకు తీస్తాను ఉందా? అలాంటి పని జరుగుతుందంటారా? ఏమన్నా ముఖ్యమంత్రి సమాచారం ఉండే మాట్లాడి వచ్చారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. గత ప్రభుత్వానికి కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ చేసే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అదే కదా కేసు. అట్లనే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కామ్గా ఉంటే కేసీఆర్ గారు ఏం చేస్తారు, మరి ప్రజాక్షేత్రకు వస్తే ఏం చేస్తారు అనేది కూడా బహుశా తెలుసుకొని ఆ స్థాయిలో విడుచుకోబడి ఉండవచ్చు. అంటే కుట్రలు మాత్రం జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్న మాత్రం వాస్తవమే. ప్రతిదీ కూడా ప్రతిదీ ఇప్పుడు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిన్న సురేష్ గారు పార్టీ మన వ్యక్తి కావచ్చు, బరాబర్ అని చెప్పేసి కూడా మన మీడియాలో వచ్చింది. ఏది బరాబర్ అటాక్ చేస్తామన్నట్టు కూడా మీడియాలో చెప్పడం జరిగింది. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు మల్లన సాగర్ గారు ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒకటి అయితే జరుగుతుంది, ఖచ్చితంగా అడ్డంకులు వస్తున్నాయి దానికి. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అనుభవం ఉన్న పార్టీ నాయకులు, అనుభవం ఉన్న పార్టీ నేత కేసీఆర్ గారు వారు వచ్చి అనుభవంతో చెప్పేస్తే కొన్ని విషయాలు సర్దుకోవచ్చు, తప్పేమున్నది. మంచి సూచనలు రిసీవ్ చేసుకుంటాను ప్రభుత్వం ఓపెన్గా వచ్చినప్పుడు వాటిని ఇచ్చే బాధ్యత ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నది. మరి కేంద్రంలో కూడా లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఖర్గే ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రభుత్వం సూచనలు ఇచ్చుకుంటూ విమర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని సూచనలు ఇచ్చుకుంటూ కూడా విమర్శించాలి. ఇక్కడ ఏ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇస్తారు, విమర్శిస్తారు ప్రతిపక్ష పార్టీగా. ఆ రోల్ను దయచేసి కేసీఆర్ గారు పోషించాలి. కరెక్టే రవీంద్రరావు గారు, వాస్తవం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనుభవం కాబట్టి ముఖ్యమంత్రి కూడా అదే అడుగుతున్నారు కదా, కేసీఆర్ గారు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వడని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. ఆ సందర్భంగానే నేను మిమ్మల్ని అడిగిన రిక్వెస్ట్ చేశాను, నేను మాట్లాడాను. ప్లీజ్ కంటిన్యూ. రాజేష్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి లాగా ఉండి
ప్రజల కోసం ఇచ్చిన హామీలను అమలు పరిచే పద్ధతుల్లో ఆయన వ్యవహరిస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు, సమాధానం చెప్తారు. డే 1 నుంచి ఆయన పోయిందేమో జైలుకి ఓటుకు నోటు కేసులు, చిన్న కేసు కాదు, అంత భారీ నేరం చేసిన దాంట్లో ఆయనకి జైలు పోయింది. నేను జైలు పోయినా కాబట్టి కేసీఆర్ గారిని కూడా జైలు పంపుతా అని డే 1 నుంచి కమిషన్ల మీద కమిషన్లు వేసి పేగులు మెడలు వేసుకుంటా ఉరికించి కొడతా, ఆ లాగుల తొండలు పోతాయి, కడుపులో ఎలకలు పోతాయి వేస్తా అని చెప్పని వాడిన భాష నిత్యం ఈ సభ ఆ సభనిగా అసెంబ్లీతో సహా చిన్న ప్రెస్ మీట్ కేసీఆర్ నుంచి రవీంద్రరావు గారు ఆ భాష కేసీఆర్ నుంచి నేర్చుకున్నాం. నిత్యం కేసీఆర్ గారిని అతి భయంకరంగా దుర్భాషలాడుతూ వాడకూడని భాష వాడుతుంటే ఈ రేవంత్ రెడ్డికి సలహాలు తీసుకునే ఆ గౌరవం, మర్యాద, వాతావరణాన్ని ఈ ముఖ్యమంత్రి కల్పించారు. రాజేష్ గారు, పెద్దలు వేణుగోపాల్చారి గారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మేము అత్యంత ఇష్టపడే నాయకుడు. సుదీర్ఘంగా తెలుగుదేశం లాంటి క్రమశిక్షణాయుతమైన పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి వారు కాంగ్రెస్ కు ఎందుకు పోయారు ఏంటనేది తెలియదు. కానీ సరే, ఈ సందర్భంగా వారు ఆ ఎజెండా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుండొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు సలహాలు తీసుకునేంత వాతావరణం అనేది భాష కానీ కల్పించిండా? ఎన్ని కమిషన్లు గత ప్రభుత్వం మీదనే నిత్యం మాట్లాడుతూ, కేసీఆర్ గారి మీదనే నిత్యం మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంచుకునే అంశాలు హైడ్రా లాంటిది, మూసినది లాంటి ఎజెండా పెట్టుకొని ప్రజల్లో వచ్చే వ్యతిరేకతకు సంబంధించి మరి ప్రతిపక్ష పాత్ర మేము ఇస్తుంటే, అది మొక్కాలంటే పెన్షన్లు ఇస్తే మేము అడ్డుపడ్డామా, రైతు భరోసా ఇస్తే మేము అడ్డుపడ్డామా, తులం బంగారం ఇస్తే మేము అడ్డుపడ్డామా, మహిళలకు 2500 ఇస్తే మేము అడ్డుపడ్డామా, ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తే మేము అడ్డుపడ్డామా, నిరుద్యోగులకు అడ్డుపడ్డామా, మేము ఎక్కడైనా అడ్డుపడ్డామా? ఏం మాట్లాడారు? మూసి ప్రక్షాళన విషయంలో అడ్డుపడ్డాడు అంటున్నారు కదా, మీరే చూస్తున్నారు. ఇక లఘుజల విషయంలో కూడా అక్కడ గిరిజనులు రెచ్చగొడుతున్నారు. మనం రాజకీయం చేస్తూ ప్రభుత్వాన్ని వదిలేసి చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర ముఖ్యమంత్రి అవుతాడు. మన ఈ దేశంలో తెలంగాణ అభివృద్ధి సూచిక ఎక్కడ పోయింది? జీడిపి ఎక్కడ పోయింది? ఎంత గ్రోత్ వచ్చిందంటే దళసరి ఆదాయం అన్ని రంగాలలో, పంటలో కానీ, కరెంటు విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పెట్టుబడుల కట్టాలనే స్థాయికి తీసుకెళ్లిన తెలంగాణని ఇంత నీచమైన భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారిని అంత దిగజార్చే అవసరం ఏందండి? కొత్త సమానం జైల్లో పెట్టాల కేసీఆర్ ను, కేటీఆర్ అని చెప్పని ఆ తన్లాట ఏందండి? ఆయన తన్లాట మొత్తం వీలైనంత తొందరగా జైల్లో పెట్టాలని తప్ప ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన హామీని సేఫ్ గా ల్యాండ్ చేద్దామనే. అవునండి, అదే రవీంద్రరావు గారు నేను చెప్పింది. రవీంద్రరావు గారు, సరే మీరు ముఖ్యమంత్రి మీద కోపం ఉంది, మీరు అసెంబ్లీకి సరే వెళ్ళకపోవచ్చు, మీ ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల వద్దకు అయితే రావాలి కదా, మాట్లాడాలి కదా. ఇప్పుడు ప్రజల్లో కూడా కాస్త ఉంటుంది కదా, ఇంకా అహంకారంతో ఉన్నారు చూడండి, అధికారంలో ఉంటేనేమో ఇలా ఉంటారు, అధికారం పోతే ప్రజలను వదిలేస్తారా, అలా ఫామ్ హౌస్ లో పడుకుంటారా, ప్రజల్లో ఆ చర్చ అయితే ఉంటుంది కదా. ఇప్పటి వరకు రాకపోతే కూడా కాంగ్రెస్ వాళ్ళ తపన మా పార్టీ ఉందండి, బ్రహ్మాండంగా పిలుపునిస్తుంటే ఎక్కడైనా కేసీఆర్ గారు 60 లక్షల సభ్యత్వం ఉన్న మా పార్టీ క్యాడరు మేమైనా అసంతృప్తిలోనే ఇబ్బంది గురవుతున్నామా? అంటే ఒక విషయం కాదండి రవీంద్రరావు గారు, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడడం వేరు, కేసీఆర్ మాట్లాడడం వేరండి. కేసీఆర్ మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది, ఆ ప్రజల్లో వేరే ఉంటుంది. ఎందుకంటే చూసాం ఆయన ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ మాట్లాడితే ప్రజల్లో ఇలా అట్రాక్టివ్ అయ్యేదని, అదే ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా, మీకు కూడా తెలుసు. అదే కేసీఆర్ గారు వచ్చాడు నీకెందుకు? నేను ఒక్కటి మీకు రాజేష్ గారు సూటిగా అడుగుతున్నా, మీరు అన్నారు కాబట్టి. ముఖ్యమంత్రి అంటోడు ఇచ్చిన హామీలను అమలు పరచుకుంటూ పనిచేసుకుంటూ పోతాడా? ప్రతిపక్ష నేతలు పొద్ద స్థానం తెచ్చుకుంటా రా 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 ఏందే? నువ్వు తిడితే, నువ్వు మాట్లాడుతుంటేనే నువ్వు చేసే ఇబ్బందులతోటి, నువ్వు చేసే తప్పడడుగులతోటి ప్రజల వ్యతిరేకత వస్తుంది. కానీ ఎందుకే ముచ్చట? పెద్దలు వేణుగోపాల్చారి గారు చాలా గొప్పగా చెప్పారు, రైతు రుణమాఫీ అయిందా? 40,000 కోట్లు ఇవ్వాల్సింది 18,000 కోట్లు ఇచ్చినామన్నారు. ఇలా ఊళ్ళో 30-40% కూడా ఇవ్వలే, ఇంకా 60% రైతులకి రుణమాఫీ చేయలే. మీరు రుణమాఫీ ఎట్లా? కేసీఆర్ భయపడి రావట్లేదంటారా? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భయపడి బయటికి రావట్లేదా? భయపడి కాదు, మా వ్యూహం మాకు ఉంటుంది. మా నేత వ్యూహం, మా పార్టీ వ్యూహం ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఏ చర్య చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలనేది మేము చేసుకుంటూ పోతాం. ఈ ప్రభుత్వం పైన మూకుమ్మడి దాడి మా కేసీఆర్ గారు వచ్చి ఏదో నష్టం, ఇబ్బంది కలిగించారు, ఆయన పని ఆయన చేసుకునియండి అనే పద్ధతిలో మేము ఉన్నాం.
ఆయన చేసుకున్న ప్రజా వ్యతిరేకమైన 100 రోజుల్లో అమలు పరుస్తామన్నారు 6 గ్యారెంటీలు. అరే ఏమైంది అని అడుగుతున్నాం మేము అంతే. అరే ఒడ్లు కొనుగోలు ఇబ్బంది అయితే చూడరాండి, రైతు భరోసా ఏ రాదండి, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏడండి మీరు వచ్చిన గవర్నర్ కాదండి, మీరు ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఏర్పడిన నెల నుంచే ఏమైంది ఎంటబడ్డారు కదా, వాళ్ళకు సమయము కథ ఇవ్వాలి కదా. మీరు నెలగాక ముందే కమిషన్ల మీద కమిషన్లు వేసి తొగ్గలు లూటీ చేసిర్రు, అలాగే లంకల బిందెలు అనుకున్నాం, డబ్బులు లేవు, అప్పుల పని చేసిర్రు. కొత్త సమానం తిట్టుడు ఎందుకే? మరి ప్రభుత్వం పని చేసుకోవాలి కదా, నువ్వు తిట్టినప్పుడు మేము జవాబు చెప్పాలి కదా. రేవంత్ నుంచి ముఖ్యమంత్రి అయిన కానీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో కేసీఆర్ గారిని కుటుంబాన్ని తిడుతుండా లేదా? తిట్టినప్పుడు మేము మూసుకొని ఉండాలనా? కాల్చుంటే మేము మా అరవకుండా మాట్లాడుకుంటుండాలనా? చెప్పొద్దా? ఆయన ఆవేదన ఏంటంటే ఎంతో రాష్ట్రము ఏమంటారు అప్పుల్లో కూరుకుపోయింది. మీరు చేసిన తతంకానికి ఈరోజు 6,500 కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మిగులు రాష్ట్రానికి ఇచ్చింది ఆ రోజు ఈ రకంగా చేశారనేది ఆయన ఆవేదనతో మాట్లాడుతున్నారు. అదే కాదు గత చిల్లర మాటలు మాట్లాడితే ఎట్లా? ఒక రాష్ట్ర బడ్జెట్, ఒక రాష్ట్ర అప్పులు, ఒక రాష్ట్ర ఆదాయం అనేది ఒక పార్టీ సుదీర్ఘకాలం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి తెలియదా అండి? దాపరికం. రాజేష్ గారు మీరు ఎట్లా మాట్లాడతారు? ఈ రాష్ట్రం అప్పులు తెలియదా? ఈ రాష్ట్రం బడ్జెట్ తెలియదా? ఈ రాష్ట్రం ఆదాయం తెలియదా? నువ్వు స్కీములు మేనిఫెస్టో డిజైన్ చేసినప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, స్కీములకు అయ్యే ఖర్చు ఎంత అనేది లెక్కలు వేసుకొని తయారు చేయరా రాజేష్ గారు? వేణుగోపాల్చారి గారు మాట్లాడారు. రవీందర్ మాట్లాడితే ఒకటి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, కమిషన్లు వేస్తున్నారు. ఓకే, ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వ అమలులో జరిగింది. ఎందుకంటే ఒక్కో డిపార్ట్మెంట్కు 2,000 కోట్లు 3,000 కోట్లు డ్యూస్ పెట్టారు. అంటే నేను విమర్శించడం కాదు కానీ చెప్తున్న వాస్తవ పరిస్థితి. ఇప్పుడు ఈ చేనేత గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా దాదాపు 600 కోట్ల రూపాయలు, మరి కాంట్రాక్టర్ల బిల్లులు 12,000 కోట్ల రూపాయలు. ఇట్లా అంటే ప్రతి డిపార్ట్మెంట్ లోపల డ్యూస్ అయినాయి. డ్యూస్ అయ్యి 7,00,000 కోట్ల అప్పు అని చెప్పి రోజు పదే ప్రభుత్వం మాట్లాడుతుంది. నేనేమంటా అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే బదులు ఇప్పుడు అట్లాంటి లాంగ్వేజ్ విషయంలో హౌలా కూడా అన్నారు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని. హౌలా షాట్ జానెట్ అదేదో అన్పార్లమెంటరీ ఇప్పుడు అన్నారు. 2 సైడ్ల నుంచి వస్తున్నాయి కాదంటలేను. కాకపోతే ఏదైతే ఇప్పుడు ఎంక్వైరీ కొరకు ఆర్డర్ ఇచ్చిండ్రో, తర్వాత అప్పులు ఉన్నాయో వచ్చి కేసీఆర్ గారు వచ్చి సోదానం చెప్పవచ్చు అవకాశం ఉన్నది కదా. కాదు వేణుగోపాల్చారి ఒక మాట అంటాను. ఈరోజు సరే ఎవరు కాదన్నా అవునన్నా మీకు నచ్చకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆయన గెలిపించారు, ఆయన ముఖ్యమంత్రి అండి. మీరు ఆ సీటు కన్నా గౌరవం ఇవ్వాలి. ఈ దేవన్ నుంచి కూడా వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి అనేది మీరు అసలు మీరు ఆ మైండ్లోనే లేదండి. మీరు ఒక వ్యక్తిగతంగా ఆయన ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో మీ పార్టీ మనం చూస్తున్నాం. ఈరోజు కేసీఆర్ ఈ రకంగా అంటున్నారని మీరు అంటున్నారు, కానీ ఏ రోజైనా మీరు ఒక ముఖ్యమంత్రిగా చూశారండి రవీంద్రరావు గారు రేవంత్ రెడ్డి గారిని? ఎన్ని మాటలు అంటున్నారు, మూటా మేస్త్రి అని అసలు చెప్తలేరు అనవద్దు. కానీ అందుకనే ముందు చెప్పాను భాష గురించి ఎంత తక్కువ మాట్లాడంత బేస్. అంటే 2 తప్పంటున్నట్టు ఇప్పుడు ఇవన్నిటికీ ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి మీకు నాకు తెలుసు చాణక్య రీతి చేస్తాడు కనుక ఖచ్చితంగా వచ్చి ఇవన్నీ సమాధానం చెప్తే ప్రజలు అట్లమే అర్థం చేసుకుంటారు. రూలింగ్ పార్టీ తప్ప ఆపోజిషన్ తప్ప అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు దానికి అసెంబ్లీకి రావడానికి ఇబ్బంది ఏమున్నది? అసెంబ్లీకి రావడానికి ఆయన బహిరంగ సభ కాదు కదా, అది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తారు కదా అసెంబ్లీలో. ఆటోమేటిక్ గా కలం పబ్లిక్ చూస్తారు. రాకపోవడం కారణం తప్పు చేశాడు కాబట్టి రావట్లేదు అనుకోవాలా? అట్లేం లేదు. ఇప్పుడు ఎంక్వైరీ వేస్తున్నారు, వాతావరణం చేస్తున్నారంటే వాతావరణం ఏముంటుంది? ఎంక్వైరీ చేసేదాన్ని సమానం చెప్పవచ్చు. ఎంక్వైరీ నడుస్తున్నది, ప్రూఫ్ అయితే కూడా పబ్లిక్ కూడా చూస్తారు కదా, కరెక్టేనా కాదా. ఇప్పుడు రాకపోతే ఏమవుతాయంటే పబ్లిక్ కూడా ఇవన్నీ కరెక్టే అనుకుంటే తప్పేది. ఎందుకంటే మనం చూసాం కదా ఈరోజు అక్కడ పగుళ్ళు చూసాము. తర్వాత కొన్ని టెలిఫోన్ ట్యాపింగ్ లోపల అమెరికాలో ఆఫీసర్లను కూడా వీళ్ళు రప్పించడము, అని ఒప్పుకోవడం కొందరు. ఆల్రెడీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేల మీద ఎంక్వైరీ కావటము. అంటే ఒక్కొక్కటి ప్రూఫ్ అవుతున్నాయి. ప్రతి శాఖకు ఏదో రకంగా ఏదో ఒక స్కామ్ ఏదో వస్తున్నది కనుక నేనేమంటా అంటే ఏ స్కాములు జరగలే అన్నది ఎంక్వైరీ బయటపడుతుంది కనుక వస్తే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ మన కేటీఆర్ గారు హరీష్ గారు ఉన్న ఇంపాక్ట్ కానీ కేసీఆర్ ఇంపాక్ట్ మీదనే పనిచేస్తున్నాం. కేసీఆర్ వస్తే ఇవన్నీ మీరు అప్పుడు ఇంత చేయలేదు, మనం 3 లక్షల కోట్లు వేస్తాము, 7 లక్షల కోట్లు వేయలేదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి. ఇప్పుడు మన కిషన్ రెడ్డి మీద ఎందుకు ఆ స్థాయిలో ఖచ్చితంగా వస్తే పార్టీకి ఇప్పుడు మీరు ఎదుగుతున్న పార్టీగా మీరు బీజేపీ వెంకటరెడ్డి గారు అన్నారు,
వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మరి ఎంపీలు ఉన్నారు, నలుగురు ఇక్కడ ఎంపీలు, మరి సంజయ్ గారు కూడా మంత్రి. నేనేమంటా అంటే మీరు అధికారంలోకి వస్తా అనుకున్న పార్టీ మరి ఇప్పుడు మనకు విభజన చట్టం ప్రకారంగా తెచ్చిన హామీలందరూ కూర్చొని కొన్ని చేస్తే ఆటోమేటిక్గా మీరు ప్రజాక్షేత్రంలో ముందుకు వస్తారు కదా. ఇప్పుడు మీరు మరి విమర్శించే బదులు దేశంలో కూడా ఏం జరుగుతున్నది, ప్రతి ఒక్కళ్ళ మీద ఈడీలు, ప్రతి ఒక్కళ్ళ మీద సిబిఐలు. ఎప్పుడు కూడా బీజేపీ అయినా కానీ కిషన్ రెడ్డి పైన కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఫస్ట్ టైం మాట్లాడాడంటే ఏం జరుగుతుంది అని. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఏది టీఆర్ఎస్ బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రో 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అవును, అంటే దానివల్ల ఏంటంటే మాట్లాడుకొని ఇస్తున్నట్టు ఫీలింగ్ పబ్లిక్ కనపడుతుంది కదా. వెంకటరెడ్డి గారు దానివల్లనే ఈ రోజు ఇట్లా గ్యాప్ వస్తుంది. నేనేమంటా అంటే మీరు అధికారులకు వస్తాము అని చెప్పుకున్న పార్టీలు మరి కేంద్రంలో ప్రభుత్వం ఉంది, విభజన హామీలు ఇంప్లిమెంట్ చేయండి, 2 పార్టీలు చెక్ పెట్టండి వద్దంటారా జాతీయ పార్టీ మీది కనుక మీకు చేసే అవకాశం ఉన్నది. కనుకనే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 రోజులకు మరి బీజేపీ ఇవ్వటము, బీజేపీ ఇచ్చిన తర్వాత 3 రోజులకు బీఆర్ఎస్ ఇవ్వటము. అంటే ఏమనుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ ను బీజేపీ 2 కలిసేసి కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచే కుట్ర ఉన్నా అని చెప్పి ప్రజల్లో ఈరోజు భావం కలిగింది ఖచ్చితంగా ప్రజల్లోకి. ఓకే, వెంకరెడ్డి గారు మీరే. వెంకరెడ్డి గారు మీట్లో ఉన్నారా చూడండి, మీట్లో ఉన్నారు చూడండి. వెంకరెడ్డి గారు మాట్లాడండి. రాజేష్ గారు ఇప్పుడు పెద్దలు వేణుగోపాల్ గారు మాట్లాడితే నమ్మొస్తుంది, అంత సీనియర్ నాయకులు. మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు వాడేటువంటి భాష ఎంత సభ్యకరంగా ఉంటది, ఎంత సౌమ్యంగా ఉంటది మనకు తెలుసు. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు. అటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా ఇవాళ ఆయన భాష ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉపయోగించినారో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరమైనటువంటిది. ఏనాడు కూడా మోదీ గారు డిస్టర్బెన్స్ వస్తుంది. రవీంద్రరావు గారు ప్లీజ్ మ్యూట్లో ఉండరా. రవీంద్రరావు గారు మ్యూట్లో ఉంచారా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. మాట్లాడండి వెంకరెడ్డి గారు. మోదీ గారు ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని మాట్లాడిన సందర్భం ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు లేదు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు లేదు. మోదీ గారు ద్రోహి, ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహి ఏం భాష అంటే మాట్లాడాల్సినటువంటిది ఆయన స్వభావం. అది ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నటువంటి భాష ఏంటంటే అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి మీరు సంబంధం అండి. వేణుగోపాల్ అన్నట్టు ఒక దాని మీద బీఆర్ఎస్ పార్టీ వెళ్తే వెంటనే మీరు వెళ్తారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ నిర్దోషి, కవితను అరెస్ట్ చేయాలని చెప్పినటువంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ ఉన్నది. అక్కడ వాళ్ళు మా కొట్లాడు. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికల లోపల అవునన్నా కాదన్నా ప్రజలు ఇచ్చిన తీర్పులో వాళ్ళకు 0 సీట్లు వచ్చిన మాట వాస్తవము. ఇప్పుడు మేము బలంగా ముందుకు వచ్చిన మాట వాస్తవం. 8 సీట్లు మేము గెలిచినాము. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ ప్రజా తీర్పది ఎవరు కాదనడానికి వీల్లేదు. కాబట్టి కేసీఆర్ గారిని లేపాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో గొడవలు నడుస్తున్నాయి. ఎవరింట్లో? కాంగ్రెస్ గొడవలు. 1 సంవత్సరం అయింది. చెప్పుకోవడానికన్నా ఒక అర్థం ఉండాలి కదా. ఆ 6 మంది కేబినెట్ మంత్రులు ఖాళీలు ఉన్నాయి. హోంమంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఏ మంత్రి లేడు. మంత్రి లేకుండా నడుపుతున్నారు. వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు అవుతున్న దానికి వల్ల మాట్లాడే పరిస్థితికి వాళ్ళు వచ్చినట్టు. మొదలు ఎన్నో చక్కబెట్టుకోమనండి. ఎన్ని హత్యలు జరుగుతున్నాయండి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయండి. పరిపాలన మీద ఆయనకు సోయి లేదు. హోంమంత్రి ఆయన చిట్చాట్లకు సరిపోయింది, ఢిల్లీ తిరగడానికి, మహారాష్ట్ర తిరగడానికి సరిపోయింది. కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద వాడినటువంటి భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నటువంటిది. అదే ఆయన స్వభావం. రేవంత్ రెడ్డి గారి స్వభావం ఏంటంటే కేసీఆర్ని తిట్టడం ఒక భాగం, అదే గాడిన కిషన్ రెడ్డి గారిని కలపడం అనేటువంటిది తీవ్రమైన. కాదండి, కేసీఆర్ గారిని అంటేనేమో సరే ప్రతిపక్షం జరిగిన దానిపైన మాట్లాడారు. కిషన్ రెడ్డి విషయంలో నిన్ననే మాట్లాడారంటే మరి ఇద్దరు కలిసి మీరు ఇప్పుడు మీకు తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తలుపులను ఓపెన్ చేసి పెట్టారు, కాంగ్రెస్ తలుపులు. ఎవడు ఎప్పుడు పోతాడో ఏం కథనో అర్థమైతే లేదు. మీ ఇంట్లో 64 మంది సరిగ్గా చూసుకోమనండి. వచ్చిన 10 మంది టీఆర్ఎస్కి వచ్చిండ్రో వాళ్ళు జాగ్రత్త కలుపుకోండి. వాళ్ళంతా సరిగ్గా ఉంటే ఎవడేం చేస్తాడండి? ఆ ప్రభుత్వం మీద కుట్రలు కూడా ఏం చేస్తాడండి? ఎందుకు మీరు వెంకరెడ్డి గారు మీరేం తక్కువన్నారా? మీ లక్ష్మణ్ గారు అని ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి అని ప్రభుత్వం ఉండదు, ఊడిపోతుంది, కూర్చొని ఎన్నిసార్లు అంటే మీరు 6 నెలలు పోతుంది, 6 నెలల్లో మీరంటే లేదండి. ఇప్పుడు ఇవన్నీ అన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి తప్పు మంత్రి అని మీరు అన్నమాట తప్పు అంటారు. ఆ ఇంట్లో 64 మందికి వెళ్ళి 30 మంది బయటకు పోతే మేమేం చేస్తామండి? అది ఎవడేం చేస్తాడు? మేము రక్షణ చేయాలన్నా? మేము గాడియనా కాంగ్రెస్ పార్టీకి?
అది జరుగుతుంది, జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ స్వభావమేది. ఎవరినైనా కూలగొట్టడం, ఎవరినైనా వెళ్ళిపోవడం. గతంలో 2 ఎన్నికలు జరిగినప్పుడు 2014-18లో జరిగినప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, 2 PCC ప్రెసిడెంట్లతో సహా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. దానికి ఒక మోరల్ వాల్యూ ఇది ఆ పార్టీకి. ఇప్పుడు వాళ్ళకి భయము, ఎవడెక్కడ మారిపోతాడో ఆ ఇల్లు జాగ్రత్త పెట్టుకోమనండి. ఆ దానికోసమే ఇలా మంత్రివర్గ విస్తరణ జరుగుతలేదు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అంటే కామన్ మ్యాన్ కూడా చెప్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకో సంవత్సరం లోపల కూలిపోతుంది అనేటువంటిది. ఇది ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఇవన్నీ వాళ్ళ గొడవలు ఉన్నాయి. ఆయనకు వాగ్దానం చేసినారంటే ఇస్తామని చెప్పి మరి ఇవ్వలేకపోయినారు. కాబట్టి రకరకాల చర్చలు ఇవాళ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు పాలన మీద ఎంతో జాగ్రత్తగా చేయండి, కానీ వాళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటే వచ్చేటువంటిది కాదు. కుటుంబ పాలన గురించి మాట్లాడినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబం అనేటువంటిది కీలకంగా ఉన్నది. లగచర్లలో జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణ. రాజేష్ గారు, ఏం జరిగిందండి? ఏ కెపాసిటీలో రేవంత్ రెడ్డి గారు సోదరులు అక్కడ ఇంటర్ఫియర్ అయ్యిందండి? కేసీఆర్లో మనం తిడుతున్నాం కదా, కుటుంబ పాలన వద్దన్నాం కదా. దాని స్వభావమేది. కాంగ్రెస్ స్వభావమే కుటుంబ పాలన. ఇవాళ 3 సార్లు మేము ఎన్నిక కాకుండా కూడా మేము రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నట్టు తిరిగి ఏం చేస్తారు? ఇక మీకు అంతకంటే నాయకులు ఇంకొకరు ఉంటే కదా జాతీయ. కాదండి వెంకటరెడ్డి గారు, మీరు ఒక విషయం చెప్పండి. కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీకి రావాలి, కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి కదా. దాని ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కరెక్టే కదా. ఇప్పుడు ఆయన రాకపోతే వాళ్ళ పార్టీ నష్టపడితే వాళ్ళకి పోనివ్వండి, మంచిదే కదా. మీరు వాళ్ళు ఎవరిని పెట్టుకున్నారు, ఎవరిని మాట్లాడతారు, రాకపోతే వాళ్ళ పార్టీ ఇష్టము. మీకు ఎందుకు అది? మా ఇంట్లో ఏం జరిగింది మీకు ఏంది అనేటువంటిది వాళ్ళు అంటున్నారు. దాని గురించి కాదు కదా కావాల్సింది. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు వాడే భాషను సర్దిద్దుకోకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇదేందన్నా ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంకా కూడా అధికారం ఇచ్చిన తర్వాత ఆ అడ్మినిస్ట్రేషన్ చూసుకోక ఘోరంగా మాట్లాడుతున్నాడు, ఇదేనా చేయాల్సింది ముఖ్యమంత్రి? మేధావులు రోజు మనకు ఒక 10-12 మంది మేధావులన్నా మాట్లాడుతున్న సందర్భంలో, వివిధ సంఘటనల్లో, వివిధ సమావేశాల్లో ఆ భాషను ఉపయోగిస్తున్నారు. అది సరిదిద్దుకుంటే మంచిది, సరిదిద్దుకోకపోతే వాళ్ళ కర్మ. కానీ రవీంద్రరావు గారు, నేను ఇంతకుముందు అన్నాను, మీరు వినలేదు. ఇప్పుడు భాష గురించి మీరు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంతకుముందు చెప్పినట్లు ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి. మీరు ఆ సీటుకైనా గౌరవం ఇవ్వాలి కదా. మీరు డే 1 నుంచి కూడా ఏ రోజైనా ముఖ్యమంత్రిగా మాట్లాడారా? ముఖ్యమంత్రి గౌరవించారా? ఏ రకంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తలేరు? మరి మీవి కరెక్ట్ అయిన మాటలు? మీరు రాజేష్ గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు స్పందనకి ప్రతిస్పందనే జరిగింది తప్ప మా అంతటా మేము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కూడా మొదటగా మేము తిట్టింది మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా మీరు సాక్ష్యం ఇచ్చారు. ఆయనే రాత్రి వేదిక మీద బహిరంగ సభలో తిట్టిండు. ఇవాళ మేము ప్రెస్ మీట్లు పెట్టి మేము కూడా తిడతాం, మేము కూడా ఇలా అడగలు తిడతాం. అంటే రాత్రి ఆయన తిట్టినప్పుడు ఇలా మూసుకొని ఉండమంట. అయితే ఏమైంది, ఇవాళ మేము తిట్టింది మాత్రం బాగా హైలైట్ చేస్తాం, ఇది రికార్డ్ చేస్తాం. మరి ఆయన తిట్టింది కూడా రికార్డ్ కావాలి కదా. అంటే ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు అన్నాక మేము అంటున్నామా, మేము అన్నాక రేవంత్ రెడ్డి గారు అంటారా అనేది మీరు ఎక్కడైనా తీయండి. దేవాన్ని నుంచి గెలిచిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆయన అన్నప్పుడు ఖచ్చితంగా మేము అంటాం, మేము మూసుకొని ఉండం. ఎందుకంటే అండి కాదు రవీంద్రరావు గారు, ఆ గుంపు మేస్త్రి అని ఒకవాడు, ఇక లేకుంటే ఆయన బాడీ షేమింగ్ గురించి, లేదంటే ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి ముఖ్యమంత్రి. మాటలు కూడా ప్రతిస్పందనే. మీరు మేము అన్నాం, అనలేదని కాదు, కానీ లుచ్చ దగులుబాజీ ఇట తిన్నాడు, అట తిన్నాడు, తాగుబోదని విగ్రహం స్కూల్ పిల్లలు కూర్చోబెట్టుకొని సెక్రటరియట్ ముందు ఈడనట వాళ్ళ అయ్యకు విగ్రహం పెట్టుకుంటా అనుకున్నాడు కేటీఆర్, ఓ తాగుబోతున్న విగ్రహం పెట్టుకుంటా. దుర్మార్గమైన భాషలో ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రానికి తెచ్చిన నేతని కేసీఆర్ గారు లాంటి వాడిని ఆ రకమైన భాష మాట్లాడితే ఆ హృదయాలు ఎంత, తెలంగాణ ప్రజల హృదయాలు ఎంత గాయపడతాయి రాజేష్ గారు? సెక్రటరీ ముందు మాట్లాడింది అన్నప్పుడు ఈ మాట్లాడమా, ఈ సొక్కం పొక్కన ఈయన ఎదిగిన విధానం కానీ, పెళ్లి చేసుకున్న విధానం కానీ, ఈయన క్యారెక్టర్ కానీ, ఇవన్నీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలవని మనుషులు ఉన్నారా? నువ్వు క్లీన్వా, నువ్వు చరిత్రలో ఆ యుగ పురుషుడివా? నీ గురించి మాట్లాడుకుంటూ ఉండడానికి కేసీఆర్ గారు లాంటి వారిని దగులుబాజీ భాషలో మాట్లాడినప్పుడు సమాధానం ఏ భాషలో మాట్లాడాలి? సరే, నీ కుర్చీకి విలువ ఇద్దాం, ఆ కుర్చీకి విలువ ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం నీకు లేనప్పుడు నిన్ను విమర్శించడానికి మేమెందుకు ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలనేది ఇక్కడ విషయం ప్రజలకు అర్థమవుతాడు. అందుకనే చేసే పనిని వదిలేసి వెంకటరెడ్డి గారు ఇంతకుముందు చాలా గొప్పగా మాట్లాడిన ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చాలా బాధపడతారు, ఈ ఇచ్చిన హామీలు అమలు పరచడంతో జనమేమో నిలదీస్తారు, నీకు నియోజకవర్గాలకు తిరిగేటట్టు లేదు, ఈ ముఖ్యమంత్రి గారు టైం ఇస్తా లేదు, మాట్లాడతా లేదు, ఏమంటే పైసలు ఇవ్వమంటాడు,
కేసీఆర్ గారిని తిట్టమని అంటాడు, గ్రౌండ్ ఏమో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటారు, మీకు తిరిగే పరిస్థితి లేదు, ఏమైనా నమ్ముకుంటే ఆగమయ్యేటట్టున్నది, రోజు రోజుకి ఇది ఎటో పోతుంది అని చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర పోలేకపోతున్నారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా పోరాలేదు నిన్న ముఖ్యమంత్రి సభకి. ఈ జిల్లా ఎమ్మెల్యేలు పోలేదు. రాజేష్ గారు, చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి తోటి హత్య మా నియోజకవర్గ పరిస్థితి ఏందని చెప్పి ఆ బాధతోటి ఇలా ముఖ్యమంత్రి గెలవలేనంత దుస్థితి వస్తుందంటే ఈ ప్రభుత్వం ఉంటుందా పీక్తుందా అనేది ఎవరికి సంబంధించిన అంశం. కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు మంత్రులే నీ యొక్క బాడీ లాంగ్వేజ్ భాషతోటి అసహనానికి గురి అయి బాధ గురి అయి వారే నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తారు. పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పి 100% చివరికి ఏం చెప్తారండి? ఈ జిల్లాలోనే దాదాపు 4,170 కోట్ల రూపాయల అండర్ గ్రౌండ్ రైల్వే శంకుస్థాపన చేసిండ్రు రవీంద్రన్న. 90 కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చి కళాక్షేత్రంతో కంప్లీట్ చేసిండ్రు. అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మొదలెట్టేటప్పటికి కూడా పూర్తి ఈ ప్రభుత్వం వచ్చినాక చేయడం జరిగింది. కనుక మీరు అన్నట్టు ఏంటంటే ఎమ్మెల్యేలు ఎవరు బాధపడతలేరు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ పార్టీలో హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ అవుతుంది. ఉదయం కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు అన్నట్టు ఏంటంటే మొట్టమొదటి మీటింగుల్ని బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి మీటింగుల్ని వర్కర్స్ను ఉద్దేశించి ఒక ఉత్తేజం చేయాలని చెప్పేసి అప్పుడే మరి బీఆర్ఎస్ పరంగానే గుంపు మేస్ అని చెప్పేసి మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎందుకంటే కార్యకర్తల సమావేశం కదా, మళ్ళీ క్లారిఫై ఇచ్చారు. అట్లా ముఖ్యమంత్రి అంటే కార్యకర్తలను ఉత్తేజం చేయడానికి అని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. నేనేమంటా అంటే ఓకే, ఇప్పుడు సీఎం గారు వాడుతుందని చెప్పి మీరు వాడితే దొందే కదా. మరి ఇప్పుడు గౌరవంగా ఉండాలంటే అక్కడ ఉమ్లేషన్ జరిగింది, వ్యక్తిగతంగా విమర్శించిండ్రు. మరి ఇప్పుడు మీ నల్గొండ సభలో కూడా మీరు ఉన్నారు. అక్కడ ఉన్న నాయకులు ఉపయోగించేసి దొడ్డు నేను పొడుగు ఉండా అడ్డం ఉండా అంటే ఇవన్నీ భాష గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటా తక్కువ అని ముందే అన్నాను నేను. ఏదేమన్నప్పటికీ కూడా ఎవరిని కూడా పరిశీలించాలతో కానీ భాష మాట్లాడడం సరైనది కాదు, కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ కానీ ఇప్పుడు నీకు అవకాశం ఉంది. ఇప్పుడు 1 సంవత్సరంలో ఓకే 6 హామీలు ఇచ్చిండ్రు, 6 హామీలు మొత్తం నెరవేరినా లేదన్నట్టు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు సిలిండర్ వస్తున్నది, 200 యూనిట్లకు ఫ్రీ ఇస్తున్నారు. అదేవిధంగా మీరు అన్నట్టు 2 lakhs రుణమాఫీ కాలేదు, కానీ దాదాపు 1,70,000-1,65,000 మందికి 1,65,000 ఎవరుతున్నారో అప్పటి వరకు జరిగింది. అందుకే 18 కోట్లు అన్నాడు కదా. మొత్తం రుణమాఫీ అని కూడా ఎవరంటే 31st వరకు చేస్తానని టైం తీసుకున్నారు. ఎందుకంటే పాత గవర్నమెంట్ చేసిన అప్పులకు డైలీ కట్టాలి. ముఖ్యమంత్రి అవన్నీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఇట్లా అవన్నీ ప్రతి డిపార్ట్మెంట్ లో డ్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మొన్న కండక్టర్ ధర్నా చేసిండ్రు వరంగల్లో కూడా, మీకు తెలుసు అందరు ధర్నా చేసిండ్రు. వాళ్ళకు కూడా అవన్నీ ఈ గవర్నమెంట్ చేస్తాయి కాదు కదా. అట్లంటే మనం నెల ముందర దాదాపు 42,000 కోట్ల రూపాయల జీవోలు వచ్చినాయి ఎలక్షన్ 1 month before. కనుక ఏ ప్రభుత్వంకైనా అవి సహజమే. కాకపోతే మీ ప్రతిపక్ష పార్టీగా ఎందుకంటున్నారు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్కు ఉన్న అనుభవం కానీ కేసీఆర్కు ఉన్న పనిచేసిన నైపుణ్యం కానీ ఒక సలహా రూపాయలు ఇస్తే ఇచ్చే అడిగే పద్ధతి ఇది కాదు కదా అంటున్నారు రవీంద్రరావు గారు. ఏం సరే మీరు ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే వచ్చే వాళ్ళం కానీ ఆ రకంగా లేదనే కదా. అంటే అసెంబ్లీలో ఇప్పుడు మీరు అట్ట కాదు, అసెంబ్లీలో మాట్లాడడం వేరే, బయట మాట్లాడడం వేరే. అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇచ్చుకోవచ్చు కదా. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా కౌంటర్ ఇచ్చుకోవచ్చు, చెప్పవచ్చు, చెప్తే పబ్లిక్ ఆలోచిస్తారు కదా. రైట్, థ్యాంక్ యూ అండి ఆచార్య గారికి, వేణుగోపాల్చారి గారికి, అదేవిధంగా వెంకరెడ్డి గారికి, తక్కలపల్లి రవీంద్రరావు గారికి ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు. చూసాం కదా మొత్తానికి ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంటంటే మరి నిజంగా ఆ పరిస్థితిని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి రావాలి, వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకత్తనివ్వను తెలంగాణలో అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి నిజంగా పరిస్థితి ఉంటుందా ఏంటి రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణలు.